మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ వచ్చింది. అమరావతి ఉద్యమ సమయంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేష్ పై 2020 ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయన సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేష్ పై 2020 ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయన సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేష్ పై 2020 ఫిబ్రవరిలో కేసు నమోదైంది.